హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ క్లాసెస్ నుండి మనకు సైకాలజీలోని సెకండ్ యూనిట్ అభ్యాసనం అనే టాపిక్ నుండి 100 వరకు ప్రాక్టీస్ బిట్స్ అయితే చూసాం కదా అండి. సో టుడే కూడా మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే నేర్చుకుందాం. అండ్ ఇంకొకటండి, మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే మనకు అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ నుండి మినిమమ్ 10 క్వశ్చన్స్లో ఒకటైనా తప్పిచ్చారు ఆన్సరు. సో నాకు తెలిసినంత వరకు ఏదైనా మిస్టేక్స్ ఉంటే నేను వాటిని సరిచేసి కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేస్తానండి. ఇన్ కేస్ నాకు ఏదైనా తెలియదు అనుకుని నేను ఏదైనా మిస్టేక్స్ కన్నా చేసింటే కింద కామెంట్ బాక్స్లో రైట్ ఆన్సర్ ఏదైనా పర్వాలేదండి, ఆ రైట్ ఆన్సర్ అనేది మీరు మెసేజ్ అయితే చేయండి షూర్గా. ఈ అకాడమిక్ బుక్లో ఏమైందంటే క్వశ్చన్ ఆన్సర్స్ ఫ్రేమింగ్ అయితే బాగానే ఉందండి, బట్ అది ఏంటంటే ఆన్సర్స్ అని మ్యాక్సిమం ఒక 10 క్వశ్చన్స్లో ఒకటైనా తప్పు ఇవ్వడం అయితే జరిగింది. ఇన్ కేస్ ఒకవేళ తప్పుగా ఉంటే మాత్రము కింద కామెంట్ బాక్స్లో రైట్ ఆన్సర్ అనేది ఏదైనా సరే అండి మీరు కామెంట్ బాక్స్లో పిన్ చేయండి మీరు. అండ్ ఇంకొకటండి, కామెంట్ బాక్స్లో ప్రతి క్వశ్చన్ అక్కడ ఆప్షన్ ఏదైతే రైట్ ఉందో అది వాటిని నేను కరెక్షన్ చేసి పిన్ చేసి ఉంటాను. ఒకసారి మీరు చెక్ చేయండి, ఎందుకంటే మిస్టేక్స్ చేసి ఉంటాను కదా. సో ఆ మిస్టేక్స్ని కామెంట్ బాక్స్లో పిన్ చేసి ఉంటాను షూర్గా, అంటే చూడండి, ఓకేనా. సో అలాగే క్లాస్ అనేది లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము. అండ్ మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరికొంతమందికి మన క్లాస్ అనేది రీచ్ అవుతుంది అండ్ మీరు కూడా ఇండైరెక్ట్గా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మనకు 101 క్వశ్చన్. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం ప్రకారం అభ్యసనానికి చెందని ప్రవచనము. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం ప్రకారం అభ్యసనానికి చెందని ప్రవచనం. కొంచెం ఫాస్ట్గా అయితే చెప్తానండి, టైం లేదు కదా. సో సెకండ్ ఆప్షన్, ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య బంధం వల్ల అభ్యసనం అనేది జరుగుతుంది. ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య బంధం వల్ల అభ్యసనం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు అంటే భయం ఏర్పరచుకున్న విద్యార్థి ఆంగ్లం అభ్యసించాలనే భయపడుటను తెలియజేసే నియమము. ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు అంటే భయం ఏర్చుకున్న విద్యార్థి ఆంగ్లం అభ్యసించాలన్నా కూడా భయపడుటను తెలియజేసే నియమము. ఫోర్త్ ఆప్షన్, ఉన్నత క్రమ నిబంధనము. నిబంధనం ఏర్పడిన తర్వాత నిర్నిబంధిత ఉద్దీపనం ఇవ్వడం ఆపివేస్తే అది దీనికి దారితీస్తుంది. అకాడమిక్ బుక్ అంటే ఒక హోప్ అండి, బట్ ఆ హోప్ని మనం ఇట్లా మిస్టేక్స్ ఇస్తే ఇంకా మనకు ఇక్కడ ఆన్సర్సే తప్పించారు కదా అనేసి బుక్ని తీసుకోవడం కూడా ఆపేస్తాం మనము, ఎందుకంటే అన్ని మిస్టేక్స్ ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మెయిన్గా అందరు బిలీవ్ చేస్తే ఒకటి తెలుగు అకాడమిక్ బెస్ట్ బుక్ అనుకుంటాం, కానీ క్వశ్చన్ ఆన్సర్స్ పిఐలో కానీ సైకాలజీలో కానీ అన్నిట్లో కూడా మ్యాక్సిమము ప్రతి దాంట్లో కూడా రాంగ్స్ అని ఇచ్చారు. చాలా అంటే చాలా వరకు రాంగ్స్ ఇచ్చారండి ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నిబంధన ఏర్పడిన తర్వాత నిర్నిబంధిత ఉద్దీపన ఇవ్వడం ఆపివేస్తే అది దీనికి దారితీస్తుంది. సెకండ్ ఆప్షన్, విరమణ. నెక్స్ట్ క్వశ్చన్, పావ్లో ప్రయోగంలో గల ప్రతిస్పందనలు. పావ్లో ప్రయోగంలో గల ప్రతిస్పందనలు. ఫస్ట్ ఆప్షన్, రాబట్టబడిన అంతర్గత ప్రతిస్పందనలు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి కుడి చేతితో రాసే అలవాటు ఉంది. ప్రమాదంలో కుడి చేయి పోగొట్టుకోవడము అతడు రాయడానికి ఎడమ చేతిని ఉపయోగించాడు. ఇది దీనికి ఉదాహరణ. ఒక విద్యార్థికి కుడి చేతితో రాసే అలవాటు ఉంది, బట్ అన్ఫార్చునేట్లీ తన కుడి చేయి అనేది పోగొట్టుకోవడం వల్ల అతడు రాయడానికి ఎడమ చేతిని ఉపయోగించాడు. దేనికి ఉదాహరణ? ఫస్ట్ ఆప్షన్, ద్విపార్శ్వ బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్, అవధానము, ధారణ, పునరుత్పత్తి, పునర్బలనం సోపానాలు గల అభ్యసన సిద్ధాంతము. అవధానము, ధారణ, పునరుత్పత్తి, పునర్బలనము సోపానాలు గల అభ్యసన సిద్ధాంతము. సాంఘిక అభ్యసనము. నెక్స్ట్ క్వశ్చన్, స్మృతి ప్రక్రియ దశలలో సంకేత రూపంలో భద్రపరచబడిన సమాచారము ఈ దశలో యథార్థ రూపాలుగా పరివర్తన చెందుతాయి. స్మృతి ప్రక్రియ దశలలో సంకేత రూపంలో భద్రపరచబడిన సమాచారము ఈ దశలో యథార్థ రూపాలుగా పరివర్తన చెందుతాయి. థర్డ్ ఆప్షన్, రిట్రైవల్. నెక్స్ట్ క్వశ్చన్, పునరభ్యసన ధారణ వక్రరేఖను రూపొందించినది. సెకండ్ ఆప్షన్, ఎబ్బింగ్హాస్. నెక్స్ట్, పీఠభూమి దశలో అభ్యసన వక్రరేఖ. సో థర్డ్ ఆప్షన్, ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, నిశాంత్ 10 ప్రయత్నాలలో 20 అర్ధరహిత పదాలను నేర్చుకున్నాడు.
ఒక వారం తర్వాత అదే పదాలను తిరిగి నేర్చుకున్నప్పుడు అతడు 4 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. అతని పొదుపు గణన ఎంత? క్వశ్చన్ బాగా చూడండి. నిశాంత్ 10 ప్రయత్నాలలో 20 అర్ధరహిత పదాలను నేర్చుకున్నాడు. అర్ధరహితంగా కాకుండా అండి, అర్ధరహిత పదాలను. ఒక వారం తర్వాత అదే పదాలను తిరిగి నేర్చుకోమన్నప్పుడు అతడు కేవలం 4 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. ఇక్కడేమో 10 ప్రయత్నాలు చేశాడు, ఇక్కడ అవే మనకు అర్ధరహిత పదాలు ఓన్లీ 4 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. అయినా అతని పొదుపు గణన ఎంత? ఫోర్త్ ఆప్షన్ 60%. నెక్స్ట్ క్వశ్చన్. తార్నోడైక్ చెప్పిన అభ్యసనం నియమాలు ఎన్ని? తార్నోడైక్ చెప్పిన అభ్యసన నియమాలు ఎన్ని? సెకండ్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. ఒక నూతన అంశాన్ని బోధించేటప్పుడు విద్యార్థిలో తగిన ప్రేరణ కలిగించి మానసికంగా సిద్ధం చేయాలని చెప్పే తార్నోడైక్ సూత్రము. ఒక నూతన అంశాన్ని బోధించేటప్పుడు విద్యార్థిలో తగిన ప్రేరణ కలిగించి మోటివేట్ కలిగించి తనకు మెంటల్గా రెడీ చేయాలని చెప్పే తార్నోడైక్ సిద్ధం, మానసికంగా సిద్ధం చేయాలని చెప్పే తార్నోడైక్ సిద్ధాంతం. ఫస్ట్ ఆప్షన్ సంసిద్ధత. నెక్స్ట్. గుర్రాన్ని నీటి వరకు తీసుకుపోగలం కానీ దాని చేత నీరు త్రాగించడం, దీనిని సూచించే నియమం. ఈ బిట్ ఎక్కడో చూసినట్టు గుర్తుకుంది కదా. సో లాస్ట్ టైం మనము టెట్ రాసినప్పుడు ఈ బిట్ అనేది ఫ్రేమ్ మనకి ఇవ్వడం అయితే జరిగిందండి. సారీ, మనకు ఇచ్చారు ఈ బిట్ని అయితే. మేబీ 2 years బ్యాక్ మనకు ఏదో ఇవ్వడం అయితే ఇచ్చారండి. గుర్రాన్ని నీటి వరకు తీసుకుపోగలం కానీ దాని చేత నీరు అనేది త్రాగించడం, దీన్ని సూచించే నియమం. ఫస్ట్ ఆప్షన్ సంసిద్ధత. నెక్స్ట్. తార్నోడైక్ యొక్క యత్నదోష సిద్ధాంతాన్ని ఇలా అంటారు. తార్నోడైక్ యొక్క యత్నదోష సిద్ధాంతాన్ని ఇలా అంటారు. సంధానవాదం. నెక్స్ట్ క్వశ్చన్. గత అభ్యసనం ప్రస్తుత అభ్యసనకు ఆటంకపరచుటను ఈ విధంగా పిలుస్తారు. గత అభ్యసనము ప్రస్తుత అభ్యసనకు ఆటంకపరచుటకు ఈ విధంగా పిలుస్తారు. ఫస్ట్ ఆప్షన్ పురోగమన అవరోధము. ఈ బిట్ నేను లాస్ట్ వీడియోస్లో అయితే కూడా వచ్చిందండి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాణిలో అభ్యసన లక్షణం కానిది. అభ్యసనము ఒక దశలో ఆగిపోతుంది. అభ్యసనం అనేది ఒక దశలో ఆగిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్. సమయపాలన ప్రాధాన్యతను గుర్తించిన విద్యార్థి తాను చేసిన ప్రతి పనిలోనూ సమయపాలనను పాటించడాన్ని తెలియజేయు అభ్యసన బదలాయింపు సిద్ధాంతము. సమయపాలన ప్రాధాన్యతను గుర్తించిన విద్యార్థి తాను చేసిన ప్రతి పనిలోనూ సమయపాలన పాటించడాన్ని తెలియజేయు అభ్యసన బదలాయింపు సిద్ధాంతము. ఆదర్శాల సిద్ధాంతం. నెక్స్ట్ వన్. అండ్ మనకు ఆటో ఇంజన్ మెకానిక్ సూత్రాన్ని, లారీ ఇంజన్ మెకానిక్ సూత్రాన్ని నేర్చుకోవడంలో ఉపయోగించినట్లయితే జరిగిన అభ్యసన బదలాయింపును తెలియజేయు సిద్ధాంతము. అంటే ఆటో ఇంజన్ మెకానిక్ నేర్చుకున్నాడు. సో ఆ సూత్రాన్ని ఎక్కడ మళ్ళీ నేర్చుకోవడంలో ఉపయోగించాడంటే లారీ ఇంజన్ మెకానిక్ సూత్రాన్ని నేర్చుకోవడంలో ఉపయోగించినట్లయితే అభ్యసన బదలాయింపు దేనికి అంటే మనకు తెలియజేసే సిద్ధాంతము. ఫస్ట్ ఆప్షన్ సమరూప మూలకాల సిద్ధాంతము. నెక్స్ట్ వన్. శాస్త్రీయ నిబంధనలో ముఖ్యాంశము. ఫస్ట్ ఆప్షన్ యూసీఎస్ను సిఆర్తో జతపరచడము. నెక్స్ట్ వన్. సురేష్ అనే విద్యార్థి తన చేతి రాతను అభ్యాసము ద్వారా మెరుగుపరుచుకున్నాడు. దీనిలో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతము. సురేష్ అనే విద్యార్థి తన యొక్క హ్యాండ్ రైటింగ్ని అభ్యసనం ద్వారా బాగా ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాడు. సో దానిలో ఉన్న మనకు అభ్యసన సిద్ధాంతం అనేది ఏంటి? ఫస్ట్ ఆప్షన్ యత్నదోష పద్ధతి. నెక్స్ట్ వన్. భావన అనే విద్యార్థి గుడి గంటను బడి గంటగా భావించి బడికి వెళ్ళడాన్ని తెలియజేసే నిబంధన నియమము. భావన అనే ఒక విద్యార్థి గుడి గంట బడి గంటగా భావించి బడికి వెళ్ళడాన్ని తెలియజేసే నిబంధన యొక్క నియమము. థర్డ్ ఆప్షన్ సామాన్యీకరణము. నెక్స్ట్ వన్. ఉపాధ్యాయుడు ప్రకటించిన బహుమతిని పొందడానికి విద్యార్థి కష్టపడి చదివి ప్రథమ స్థానాన్ని సాధించడంలో ఇమిడి ఉన్న ప్రేరణ. ఉపాధ్యాయుడు
ఒక బహుమతిని పొందడానికి విద్యార్థి కష్టపడ్డాడు. సో ఆ కష్టపడి తను ప్రథమ స్థానంలో సాధించడంలో ఇమిడి ఉన్న ప్రేరణ. బహిర్గత ప్రేరణ. థర్డ్ ఆప్షన్ అండి, బహిర్గత ప్రేరణ. నెక్స్ట్ క్వశ్చన్, అవసరాల అనుక్రమణ సిద్ధాంతాన్ని రూపొందించిన మ్యాథ్స్లో ఈ దేశస్థుడు. అవసరాల అనుక్రమణ సిద్ధాంతాన్ని రూపొందించిన మ్యాథ్స్లో ఈ దేశస్థుడు. సెకండ్ ఆప్షన్ అమెరికా. పిఐలో మనకు విద్యా బోధనలు మనకు ఉన్నాయి కదా అండి, అంటే వేద విద్యా కాలము ప్లస్ ముస్లిం విద్యా విధానం ఎలా ఉండేది, బౌద్ధ కాలంలో విద్య ఎలా ఉండేది, సో వాటికి సంబంధించిన షార్ట్స్ రూపంలో ఒక ఇమేజ్ అనేది ప్రొవైడ్ చేస్తానండి. ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది. మేబీ మీరు ఆ ఇమేజ్ అనేది స్క్రీన్ షాట్ తీసుకొని నేర్చుకున్నా పర్వాలేదు, అలా చేయాలనుకుంటున్నాను. వీలైతే షార్ట్స్ ఉంటాయి కదా, సో మనకు యూట్యూబ్లో షార్ట్స్ ఉంటాయి కదా, అందులో కూడా ఒకసారి చెక్ చేయండి. మేబీ ఈ క్లాస్ అయిపోయినాక ఏదో ఒక టైంలో మీకు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. చెప్పడానికి మనకు దీనిలో సెండ్ చేయడానికి టైం లేనప్పుడు ఆ ఇమేజెస్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. సో స్క్రీన్ షాట్గా తీసుకొని చదవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి మంచి మార్కులు సంపాదించి అందరి చేత గౌరవింపబడాలని అనుకున్నాడు. అతనిని ప్రేరేపించిన కారకం. ఒక విద్యార్థి మంచి మార్కులు సంపాదించినాడు, సో అందరి చేత ఏమవుతుంది, అప్రిషియేషన్ వస్తుంది, గౌరవింపబడాలని అనుకున్నాడు. అతనిని ప్రేరేపించిన కారకము. ఫస్ట్ ఆప్షన్ అంతర్గత ప్రేరణ. నెక్స్ట్, రవి ఇతరుల స్నేహం కోరుకుంటున్నాడు. ఇది ఏ అవసరానికి సంబంధించింది? రవి ఇతరుల స్నేహం అనేది కోరుకుంటున్నాడు. ఇది ఏ అవసరానికి సంబంధించింది? ఫోర్త్ ఆప్షన్ ప్రేమ. నెక్స్ట్, పూర్తిగా అభ్యసించిన అంశాల కంటే పాక్షికంగా అభ్యసించిన అంశాలు ఎక్కువ కాలం గుర్తుంటాయని పేర్కొన్నది. పూర్తిగా నేర్చుకున్న అంశాల కంటే టెంపరీగా అంటే పాక్షికంగా అభ్యసించిన అంశాలు ఎక్కువ కాలము గుర్తు ఉంటాయని పేర్కొన్నది. ఫోర్త్ ఆప్షన్ జై గార్నిక్. నెక్స్ట్, శాస్త్రీయ నిబంధనలో నిబంధనం ఏర్పడకముందు ప్రతిచర్యలను రూపొందించేది. శాస్త్రీయ నిబంధనలో నిబంధనం ఏర్పడకముందు ప్రతిచర్యలను రూపొందించేది. సెకండ్ ఆప్షన్ నిర్నిబంధిత ఉద్దీపన. నెక్స్ట్ క్వశ్చన్, సరైన వయస్సు రానందున ఒక శిశువు కృత్యాన్ని సరిగ్గా చేయలేకపోతుంది. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసనను ప్రభావితం చేసిన కారకము. సరైన వయస్సు రానందున ఒక శిశువు కృత్యాన్ని సరిగ్గా చేయలేకపోతుంది. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసనను ప్రభావితం చేసిన కారకము. సో దీనికి ఆన్సర్ వచ్చేసి శారీరక అనిచ్చారని. మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ అయితే చేయండి. సరైన వయసు రానందున అంటే తనకు ఏజ్ అనేది రాలేదు, సో ఆ కృత్యం అనేది సరిగ్గా చేయలేకపోయింది. నెక్స్ట్ వన్, ఒక ప్రత్యేక ప్రవర్తన పునరావృతం కాకుండా నిరుత్సాహపరిచే పునర్బలాలను ఇలా అంటారు. ఒక ప్రత్యేక ప్రవర్తన పునరావృతం కాకుండా నిరుత్సాహపరిచే పునర్బలాలను ఇలా అంటారు. ఫస్ట్ ఆప్షన్ ప్రతికూల పునర్బలనము. నెక్స్ట్ వన్, శిశువును తెల్లని ఎలుకకు భయపడేటట్లు సాంప్రదాయిక నిబంధనలతో చేశారు. ఒకవేళ ఆ శిశువు తెల్లని కుందేలును చూసి భయపడినచో అది అంటే ఫస్ట్ తెల్లని ఎలుకలకు చూసి భయపడ్డారు, అది సాంప్రదాయిక నిబంధనలతో చేశారు. బట్ అదే తెల్లగా ఉండే కుందేలను చూసి కూడా భయపడారు, అది ఏంటి? ఫోర్త్ ఆప్షన్ ఉద్దీపన విచక్షణ. నెక్స్ట్ వన్, మనం ఏది నేర్చుకోవాలన్నా ఇది తప్పనిసరి. ఫోర్త్ ఆప్షన్ అభిరుచి, సంసిద్ధత, ప్రేరణ. పురోగమన అవరోధం. నెక్స్ట్ క్వశ్చన్ అండి ఇది. పురోగమన అవరోధం ఈ రకమైన అభ్యసన బదలాయింపునకు సంబంధించినది. పురోగమన అవరోధము ఈ రకమైన అభ్యసన బదలాయింపుకు సంబంధించినది. ఫస్ట్ ఆప్షన్ ప్రతికూల. ఆన్సర్స్ రాంగ్ అయితే కామెంట్ బాక్స్లో పిన్ చేస్తానండి, మళ్ళీ అయినా ఒకసారి చెక్ చేయండి. మ్యాక్సిమం అంటే ఫస్ట్ మీరు వీడియో చూస్తారు, నేర్చుకుంటారు కదా, నెక్స్ట్ ఆ వీడియోని మళ్ళీ ఓపెన్ చేయండి. అంటే 1 అవర్కో 2 అవర్స్కో అట్లా ఓపెన్ చేస్తే కామెంట్ బాక్స్లో ఏవైతే ప్రశ్నలకి జవాబులు తప్పుగా ఉన్నాయో వాటిని నేను సరి చేసి మళ్ళీ మీకు పిన్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వన్, పాఠశాలకు ఆలస్యముగా వచ్చిన విద్యార్థిని ఉపాధ్యాయుడు దండించడంతో దానిని చూసిన మిగతా విద్యార్థులు పాఠశాలకు సమయానికి రావడంలో కనిపించే అభ్యసన సిద్ధాంతం. అంటే ఒక అబ్బాయి ఎక్కడైనా సరే లేట్గా వచ్చారనుకోండి, సో ఆ అబ్బాయిని మనం ఏం చేస్తాం, దండిస్తాము. సో అది చూసిన మిగతా పిల్లలు కూడా భయపడతారు.
అంటే అందులో కనిపించే అభ్యసన సిద్ధాంతం ఏంటి ఇక్కడ? థర్డ్ ఆప్షన్ యత్నరహిత అభ్యసనము. నెక్స్ట్ బిట్, అభ్యసనంలో అంతర్గత ప్రేరణకు మనకు ఆధునిక ప్రాముఖ్యతనిచ్చే అభ్యసన సిద్ధాంతము. అభ్యసనంలో అంతర్గత ప్రేరణకు అధిక ప్రాముఖ్యనిచ్చు అభ్యసన సిద్ధాంతము. థర్డ్ ఆప్షన్ శిక్షణ సిద్ధాంతము. క్రింది వాటిలో తప్పుగా జతపరిచినది. ఫోర్త్ ఆప్షన్ ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ గాట్ ఇట్. నెక్స్ట్, జ్ఞానాన్ని అందించడమే లక్ష్యముగా గల మనోవిజ్ఞాన శాస్త్ర సాంప్రదాయము. థర్డ్ ఆప్షన్ ప్రవర్తనవాదము. నెక్స్ట్, ఆదర్శ పాఠ్య బోధన వల్ల ఛాత్రోపాధ్యాయుడు బోధన మెలకువలు నేర్చుకోవడంలో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతము. ఆదర్శ పాఠ్య బోధన వల్ల ఉపాధ్యాయుడు బోధన మెలకువలు నేర్చుకోవడంలో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతము. థర్డ్ ఆప్షన్ పరిశీలన అభ్యసనము. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు ఉపాధ్యాయుడు 6వ తరగతి విద్యార్థులను చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పరిచాడు. సో ఒక పాఠ్యాంశంలో అంశాలను ఒకరి తర్వాత ఒకరు డైలాగుల రూపంలో వ్యక్తీకరించడం ద్వారా మనకు అభ్యసింపజేస్తున్నారు. దీనిలో ఇమిడి ఉన్న బోధన చూడండి. ఇక్కడ ఒక తెలుగు ఉపాధ్యాయుడు 6th క్లాస్ స్టూడెంట్స్కి మనకు చిన్న చిన్న గ్రూప్స్గా ఏర్పరిచారు. బట్ అందులో ఏంటంటే ఒక పాఠ్యాంశంలోని అంశాలు ఉంటాయి కదా, సో ఆ అంశాలన్నీ ఒకరి తర్వాత ఒకరు డైలాగుల రూపంలో వ్యక్తీకరించారు. అంటే ఆ వ్యక్తీకరించడం ద్వారా అభ్యసింపజేస్తున్నారు అన్నమాట. సో అందులో ఉండి ఇమిడి ఉన్న బోధన ఏంటి? గ్రూప్స్ అంటే మనకు పరస్పర బోధన ఉంటుందండి. సో పరస్పర బోధన. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం ప్రకారం విద్యార్థులు తమ పూర్తి సామర్థ్యం మేరకు అభ్యసించడానికి సహకరించేది. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం ప్రకారం విద్యార్థులు తమ పూర్తి సామర్థ్యం మేరకు అభ్యసించడాన్ని సహకరించేది. సెకండ్ ఆప్షన్ స్కఫోల్డింగ్. నెక్స్ట్, బోబడాల్ అధ్యయనం ఈ అభ్యసన సిద్ధాంతంతో ముడిపడి ఉంది. సెకండ్ ఆప్షన్ పరిశీలన అభ్యసనము. యాక్చువల్గా ఈ టాపిక్లో మనకు క్వశ్చన్స్ అన్నీ కలిపి 240 వరకు అయితే ఉన్నాయండి. సో 240 వరకు నిబ్బరంగానే మనము ఒక 15 minutes 20 minutes మేబీ వీడియో అయితే ఉండొచ్చు. అన్నీ నేర్చుకోవడం కంటే ఫాస్ట్గా నిదానంగా ఒక 40-50 అలా నేర్చుకుంటే బాగుంటుంది అనేసి కొన్నిగా డివైడ్ చేయడం అయితే జరిగింది. సో ఐ హోప్ మీకు క్లాసెస్ కన్నా నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో టైం అనేది వేస్ట్ చేయకండి. ఏ వీడియో అయినా సరే రివిజన్కి ఉపయోగపడే విధంగా ఏదైనా ఉంటే చూడండి. ప్రాక్టీస్ చేయడానికి చాలా యూస్ అవుతుంది. మ్యాక్సిమం ఇప్పుడు రివిజన్ చేయాల్సిన టైం, చదవాల్సిన టైం కాదండి, రివిజన్ చేయాల్సిన టైము. ఎంత వీలైతే అంత తొందరగా మనము చదివిన బుక్స్ అన్నీ ఒకసారి తిరిగేసేయండి.